ఆయనోన్ని అడిగే కంటే కాని వాడిని కాలు పట్టుకున్నది నయ్యం అని మన పెద్ద మనుషులు ఊకనే అనలేదు. మరిగా నిన్నీయల్లా పరిస్థితులు అట్లట్లా తయారైనాయి. నెరీ రాజకీయాలల్లో పాపం కొంతమంది లీడర్లకు సొంత పార్టీ వాళ్ళతోనే కయ్యం నడుస్తుంది. మా వాళ్ళు అనుకుంటే ఆయన వాళ్ళే ఆగం పట్టిస్తుర్రు అని లీడర్లు మస్తు బాధపడుతుర్రు. ఇగో అసొంటి లీడర్లల్లా అందరికంటే ముందున్నాడు జీవన్ రెడ్డి సారు. ఇక చూడరు సార్ సమస్యకు పరిష్కారమే లేదంటుండు. అయినోళ్ళకి ఆకులల్లా కానోళ్ళకి కంచాలల్లో వడ్డిస్తాండ్రు. నేను ఉండనంటే ఉండ చెయ్యి పార్టీలని శానొద్దుల సంధి సెంచరీలు తాండు జీవన్ రెడ్డి సారు. తాను ఉండంగా వేరేళ్ళకు పెత్తనం అప్పచెప్తే ఎట్లా అని సొంత పార్టీ వాళ్ళతోనే పంచాది పెట్టుకుంటాడు. ఆఖరికి మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్లల్లో తాను అడిగినన్ని సీట్లు ఇవ్వకపోయేటాలకు సారుకు అరికాలు మంట నెత్తి కంటింది. ఇక వద్దు, ఇక వద్దే వద్దు అని చెయ్యి పార్టీకి రాజీనామా పెట్టడానికి తయారయ్యిండు. మొన్న మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ 2 సార్లు పోయి వచ్చిండ్రు. ఇక మంగళవారం పీసీసీ అధ్యక్షుడు మహేష్ అన్న కూడా పోయిండు. ఏం కాదు, నీ మర్యాదకి ఏం తక్కువ కాదు, పార్టీలోనే ఉండు అన్నట్టు చెప్పిండ్రాట. కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు రాజకీయంగా తీసుకున్నప్పుడు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగానే జీవన్ రెడ్డి గారు కూడా ఇబ్బంది పడ్డారు. ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టే 2 రోజుల క్రితం మా సూచన మేరకు శ్రీధర్ బాబు గారు పోయినారు. వాళ్ళు నేను కూడా మరొకసారి వారిని కలిసి ఈ అనుబంధం కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం తెంచొద్దని, మమ్మల్ని వీడొద్దని, యథావిధిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని, భవిష్యత్తు విషయాలు మళ్ళీ చర్చించుకుందామనే మాట వారికి విన్నవించడం జరిగింది. రాజీనామా చెయ్యడు అని ఆశతోనే వెళ్ళిపోయిండు సారు. అయితే చెయ్యి పార్టీకి ఇడుపు కాగితం ఇయ్యకు అంటారు కానీ పేద మనిషి సమస్యకు పరిష్కారం చూపిస్తలేరాట. అందుకే వెనకకు తగ్గేదేలే అన్నట్టు మాట్లాడిండు జీవన్ రెడ్డి సారు. అందరం కూడా కలిసికట్టుగా నా నిర్ణయాన్ని నేను ప్రకటించబోతున్నా. మీ యొక్క తోడు ఈ 4 దేశాల మీదకి అందించినటువంటి ఒక సహకారాలు కలిసి ప్రయాణం ఏదైతుందో కొనసాగాలి, దాని తోడు మీరు నిలవాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది దైవ శాసనంగా నేను భావిస్తున్నా. ఆ దైవ శాసనాన్ని ధిక్కరించేటువంటి ఒక ఆస్కారం మనం మానవ మాత్రం అని చెప్పి అంటున్నా. నేను దీన్ని దైవ శాసనంగా భావిస్తున్నాను చెప్పని నేను ఇక అట్లుంటే మంత్రులు తప్ప చెయ్యి పార్టీ లీడర్లు చిన్నోళ్ళు ఎవరైనా జీవన్ రెడ్డి సార్ ఆఫీస్ కాడికి వస్తే అనుచరులు పెద్ద జవడమే పెట్టుకుంటారు, బొబ్బ చేస్తుండ్రు. ఆఖరికి చెయ్యి పార్టీ మీద ఉన్న కోపంతో ఇన్నొద్దులు ఆఫీసు మీద పెట్టుకున్న ఇందిరాభవన్ అనే ఫ్లెక్సీలు కూడా బీకి పారేసిండ్రు. చూస్తుంటే తెగదెంపులకు గట్టిగా తయారైనట్టే ఉండ్రు. మరి ఇక బుధవారం మీటింగులో ఏమేం ముచ్చట్లు నడుస్తాయో, పెద్ద మనిషి ఏమేం మాట్లాడతాడో చూడాలి.